ప్రభుత్వ విద్యా సంస్థల్లో మౌలిక వసతుల అభివృద్ధికి కార్పొరేట్ సంస్థలు ముందుకు రావడం ఎంతో అభినందనీయమని పేర్కొన్న జిల్లా కలెక్టర్ రాజకుమారి గురువారం నంద్యాల పట్టణంలోని ప్రభుత్వ సోషల్ వెల్ఫేర్ కళాశాల బాయ్స్ హాస్టల్ 1 and 2లను నూతనంగా నిర్మించిన మరుగుదొడ్ల కాంప్లెక్స్ ను జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థుల ఆరోగ్యం, పరిశుభ్రత మరియు సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని విద్యా సంస్థల్లో మెరుగైన మౌలిక వసతులు కల్పించడం అత్యంత అవసరమని తెలిపారు. హాస్టల్ విద్యార్థులకు పరిశుభ్రమైన, సురక్షితమైన పారిశుద్ధ్య వాతావరణం అందించాలనే లక్ష్యంతో ఈ సదుపాయాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఇటువంటి చర్యలు విద్యార్థుల్లో ఆరోగ్యకరమైన జీవన శైలిని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. ది రామ్కో సిమెంట్స్ లిమిటెడ్ కొలిమిగుండ్ల యూనిట్ తమ కార్పొరేట్ సామాజిక బాధ్యత కార్యక్రమంలో భాగంగా 14.53 లక్షల వ్యయంతో ఈ మరుగుదొడ్ల సముదాయాన్ని నిర్మించినట్లు కలెక్టర్ తెలిపారు. ఈ నిర్మాణం ద్వారా హాస్టల్ విద్యార్థులకు పరిశుభ్రమైన, సౌకర్యవంతమైన మరియు నాణ్యమైన పారిశుద్ధ్య వస్తువులు అందుబాటులోకి వచ్చినట్లు పేర్కొన్నారు. సమాజ అభివృద్ధికి దోహదపడే ఇటువంటి సేవా కార్యక్రమాలు మరింత విస్తరించాలని కలెక్టర్ ఆకాంక్షించారు. ప్రభుత్వంతో పాటు కార్పొరేట్ సంస్థలు కూడా సామాజిక బాధ్యతతో ముందుకు రావడం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించవచ్చని కలెక్టర్ అభిప్రాయపడ్డారు. కాలేజ్ స్టూడెంట్స్ ఉన్నారు, సోషల్ వెల్ఫేర్ హాస్టల్ ఉంది, ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్ ఉంది. కానీ మనము వాళ్ళకి సరి అయిన ఫెసిలిటీ ఇవ్వలేకపోయాము అని నాకు అనిపించింది. రెండోసారి చాలా బాధపడిన సంఘటన అది. ఏంటి అంటే పొద్దున్నే పిఓ ఐటీడీఏ హూ ఇస్ ద డిస్ట్రిక్ట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్, అప్పుడు అతను నాకు మార్నింగ్ 6:30కి ఫోన్ చేసి, అమ్మ ఒక పాలిటెక్నిక్ చదివే స్టూడెంట్ మన హాస్టల్లో ఉంటున్నాడు, ఆ అబ్బాయి ట్రాక్ పైకి సమ్ టాయిలెట్ ఫెసిలిటీ సరిగ్గా ఉండి యూజ్ చేసుకోకపోవడము, లేదు అంటే బయటకు వెళ్ళడము, అలాగా ఓపెన్ డెఫికేషన్కి వెళ్ళడము, 2 ఇయర్ ఫోన్స్ పెట్టుకొని సాంగ్స్ వింటూ ఉండి వెనక నుంచి ట్రైన్ వచ్చి గుద్దేసింది. పొద్దున్నే 6:30కి పాలిటెక్నిక్ ఫస్ట్ ఇయర్ ఆర్ సెకండ్ ఇయర్ చదువుతున్న అబ్బాయి చనిపోయాడు. చాలా బాధ వేసింది. అసలు ఆ రోజంతా బాధపడుతూనే ఉన్నాను నేను. అంటే మన తల్లిదండ్రులు ఎంతో బాధ్యతగా పిల్లలు చాలా ఉన్నత స్థితికి వస్తారు అని ఆలోచించి వాళ్ళు ఎంతో కష్టపడుతూ పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలి, ఒక హాస్టల్ ఫెసిలిటీ ఉంది అక్కడ చేర్పిద్దాము, నంద్యాలలో అయితే మంచి కాలేజెస్ ఉంటాయి, పిల్లలు చదువుకోవాలి అని దోన్ నుంచి ఇక్కడ నంద్యాల హెడ్ క్వార్టర్ కి పంపించిన అబ్బాయిని, ఆ తల్లిదండ్రులకి మంచి పొజిషన్ లో ఉన్న ఒక కొడుకుని మనం ఇవ్వలేకపోయామా అని చాలా బాధపడ్డాను ఆ రోజు. తర్వాత వెంటనే ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్ కి సిఎస్ఆర్ సపోర్ట్ తో టాయిలెట్స్ వెంటనే చేయించాం. అవి సరిగ్గా యూటిలైజ్ చేస్తున్నారా లేదా అని ఒకరోజు సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్ కి వచ్చాను. టాయిలెట్ కట్టడం అన్నది ఈజీ, ఎసెట్ క్రియేట్ చేయడం అన్నది ఈజీ, అని మెయింటెనెన్స్ అన్నది చాలా కష్టం. ఎందుకంటే అది మనం యూటిలైజ్ చేసిన వాళ్ళ పైన డిపెండ్ అయి ఉంటుంది. సో బిఫోర్ యూసేజ్ ఆఫ్ ద టాయిలెట్ వాటర్ ఫ్లష్ చేయడం, ఆఫ్టర్ యూసేజ్ ఆఫ్ ద టాయిలెట్ వాటర్ ఫ్లష్ చేయడం, మీ నెక్స్ట్ వచ్చి వాడుకునే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడడం, ఆ పర్సనల్ ఆ చిన్న ఇనిషియేషన్ అన్నది, ఆ శానిటేషన్ పైన మనకుండే శ్రద్ధ అన్నది వ్యక్తిగతంగా మనకు ఉండాలి. ఉంటేనే అప్పుడు టోటల్ మన హాస్టల్ అంతా బాగుపడుతుంది, మన ఎసెట్ ని కూడా ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకోగలం. అండ్ ఆ క్లెన్లీనెస్ వల్ల ఏమవుతుందంటే పర్సనల్ హైజీన్ ఎప్పటికప్పుడు ఇంప్రూవ్ అవుతుంది, సరౌండింగ్స్ హైజీన్ ఇంప్రూవ్ అవుతుంది, హెల్దీగా ఉంటాము, హ్యాపీగా ఉంటాము, చదువు పైన అటెన్షన్ పే చేస్తాము, ఎక్కువ గంటలు చదవగలము. ఇవన్నీ కూడా ఒకదానికొకటి లింక్ అయి ఉంటాయి. సో ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఖచ్చితంగా టాయిలెట్స్ ఇవ్వాలి అన్నప్పుడు మన రామ్కో టీమ్ కి అడ్రస్ చేసినప్పుడు ఇంత మంచి సపోర్ట్ తో వచ్చారు. సుమారు 15 లక్షలు ఈ 10 టాయిలెట్స్ పైన స్పెండ్ చేశారు. మంచి స్ట్రక్చర్, చక్కటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో 2 వెస్ట్రన్ కమోడ్స్, 8 ఇండియన్ కమోడ్స్ తో పెట్టి మనకి చక్కటి ఫెసిలిటీ ఇచ్చారు. దీన్ని యూటిలైజ్ చేసుకోవాల్సిన బాధ్యత మాది. కానీ బట్ ద ఓషన్ విల్ బి లూజింగ్ ఎ లాట్ బికాజ్ ఆఫ్ దట్ మిస్సింగ్ డ్రాప్. ఆ చిన్న నీటి బొట్టు లేమే ఆ మహాసముద్రానికి పెద్ద కొరతగా ఉంటుంది. అంటే ప్రతి ఒక్కరు చేసిన పనికి రికగ్నిషన్ ఉంటుంది. ఆ రికగ్నిషన్ అంటే రామ్కో వాళ్ళు చేసిన పనికి అంత గుర్తింపునివ్వాలి, ఎందుకంటే అంత మంచి స్ట్రక్చర్ వాళ్ళు ఇచ్చారు కాబట్టి. ఆ గుర్తింపు మనం ఇస్తూ వాళ్ళు చేసిన చిన్న పనికి కృతజ్ఞతగా మనం ఆ ఎసెట్ ని జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవాలి. చదువు పైన మంచి ఎఫోర్ట్ పెట్టండి. తల్లిదండ్రులు మీ పైన ఎన్నో ఆశలు పెట్టుకుని ఉంటారు.
చక్కగా ఆర్గనైజ్ చేశారు డిడి సోషల్ వెల్ఫేర్ అండ్ టీమ్ రామ్కో. వారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, కాంట్రాక్టర్ గారికి కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. రామ్కో టీం నుంచి ఇలాంటి సపోర్ట్ ఇంకా ఇంకా కావాలి అని కూడా నేను కోరుతూ ఉన్నాను.